హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో మనం Realme Narzo 30A అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. సో నేను ఈ మొబైల్ని ఒక 2-3 అవర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ 2-3 అవర్స్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగిటివ్స్ని మీకు లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది ఇన్డెప్త్ రివ్యూ కూడా కాదు, జస్ట్ ఒక 2-3 అవర్స్ యూజ్ చేసినందుకు నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పట్లాగే అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫాస్ట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ మీద చూసినట్లయితే మనకి నార్జో అని పెద్ద అక్షరాలతో రాస్తుంది, పైన Narzo 30A అని ఉంది. సో బ్యాక్ సైడ్ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే హైలైట్ చేస్తున్నారు. 6000 mAh బ్యాటరీ, 18 watts ఛార్జింగ్, హీలియో G85 ప్రాసెసర్ అని, తర్వాత 6.5 inches HD+ డిస్ప్లే అని, 13 MP డ్యూయల్ కెమెరా అని చెప్పి మనకి హైలైట్ చేస్తున్నారు. అండ్ కింద మనకి సార్ వాల్యూ ఉంది. హెడ్కి వచ్చి 1.185 Watt/kg ఉంది, బాడీకి 0.811 Watt/kg ఉంది. యాజ్ పర్ స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇది 2 మోడల్స్లో వస్తుంది. 3GB RAM 32GB మోడల్, 899 వస్తుంది. 4GB RAM 64GB వచ్చి మనకి 999 వస్తుంది. ఇది 4GB RAM 64GB మోడల్. సో మనం అన్బాక్స్ చేయడానికి పైన సీల్ ఇచ్చారు. సో సీల్ బ్రేక్ చేసి లోపలికి వెళ్తే ఫీల్ ద పవర్ అని చెప్పి మనకి లోపల క్విక్ గైడ్, సేఫ్టీ గైడ్ ఇచ్చున్నారు. ఎటువంటి కేస్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది బాక్స్లో, కేస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ తర్వాత మనకి మొబైల్ ఫోన్ ఉంది, తీసి పక్కన పెడితే. అండ్ ఛార్జర్ బ్రిక్ వచ్చేసరికి 5 volts 2 amperes, 9 volts 2 amperes, అంటే టోటల్గా మనకి 18 watts వరకు సపోర్ట్ చేస్తుంది ఈ ఛార్జర్ అయితే. తర్వాత చూసినట్లయితే మనకి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చున్నారు, టైప్ సి పోర్ట్. సో ఇవి బాక్స్లోని కంటెంట్స్ అయితే. బాక్స్ని పక్కన పెట్టేస్తే మొబైల్ ఫోన్ అయితే చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ టోన్ ఫినిష్ అయితే ఇచ్చారు. పైన మనకి ప్లేన్ ఉంది, కింద మనకి 3D టెక్స్చర్లో మనకి డిజైన్ అయితే ఇచ్చున్నారు. యాక్చువల్గా ఇది 3Dలో కాదు, యాక్చువల్గా మనకి ప్లేన్, కంప్లీట్ ప్లేన్ అనమాట. ఇలా కంప్లీట్ ప్లేన్ ఉంది. మనకి చూడడానికి మాత్రం అది కొంచెం 3D లాగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా కంప్లీట్ అది ప్లేన్ అనమాట. అండ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు, కెమెరాస్ అయితే ఇచ్చున్నారు. ఫోన్ని బూట్ చేసే ముందు మనం దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇది మనకి 6.51 inches HD+ డిస్ప్లే ఉంటుంది, IPS LCD డిస్ప్లే. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో చూడడానికి మాత్రం మనకి ట్రిపుల్ కెమెరా లాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది మూడో కెమెరా, అది కెమెరా కాదు, AI అని రాస్తున్నారు అంతే. మెయిన్ మనకి 13 MP కెమెరా ఉంటుంది. సెకండ్ మనకి డెప్త్ సెన్సార్ 2 MP ఉంటుంది. ఫ్రంట్ మనకి 8 MP వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 18 watts వరకు ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే వీళ్ళు 18 watts ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మనకి MediaTek హీలియో G85 ప్రాసెసర్తో వస్తుంది. సో మంచి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. మనకి స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 665 కొంచెం ఈక్వల్ ఉంటుంది. సో G85 అనేది మంచి ప్రాసెసర్ అనమాట ఆ బడ్జెట్లో. అండ్ ఇది మనకి డెడికేటెడ్ సిమ్ స్లాట్తో వస్తుంది, అంటే ఒక మెమరీ కార్డు అండ్ 2 సిమ్ కార్డ్స్ అట్ ఎ టైం వేసుకోవచ్చు. సో అది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. ఈ మధ్య బడ్జెట్లో కూడా వీళ్ళు 10,000 అండర్లో కూడా కొన్ని ఫోన్స్ అనేది ఈ డెడికేటెడ్ స్లాట్ని అయితే రిమూవ్ చేస్తున్నాయి, బట్ వీళ్ళు ఇది కంటిన్యూ చేస్తున్నారు, మంచి విషయం. సో దీని ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే కింద మనకి 3.5mm జాక్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, స్పీకర్స్ ఉన్నాయి. అండ్ పైన మనకి ఎలాంటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేదు. ఈ బడ్జెట్లో చాలా ఫోన్స్ ఇలాగే చేస్తున్నాయి, ఇది కట్ చేస్తున్నాయి. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనం ఫోన్ మాడేటప్పుడు వెనక వచ్చే నాయిస్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తుంది అనమాట. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటే, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటే ఇది యాక్చువల్గా తీసేస్తున్నారు, అది ఉంచితే బెటర్. అండ్ రైట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, పవర్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే అయితే ఉంది. దీని వెయిట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, 209 grams ఉంది. కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది, బట్ మీరు కొన్ని రోజులు అలవాటు చేసుకోవచ్చు, ఈజీగానే అలవాటు అయిపోద్ది. అంత వెయిట్ అయితే అనిపించట్లేదు. సో యాక్చువల్గా దీని సెటప్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, అంటే 5 GHz బ్యాండ్ అండ్ 2.4 GHz బ్యాండ్ రెండింటిని కూడా డిటెక్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్లో చాలా ఫోన్స్ కట్ చేస్తుంది ఆ ఫీచర్ అయితే, వీళ్ళు మాత్రం దీనిలో ఇంక్లూడ్ చేశారు. అండ్ మొబైల్ నేను బూట్ చేసిన వెంటనే చాలా బ్లోట్వేర్ యాప్స్ కనిపించాయి, చాలా బ్లోట్వేర్ యాప్స్ ఉన్నాయి. యాక్చువల్గా రీబూట్ చేసిన వెంటనే మనం స్టోరేజ్ చూసినట్లయితే 14.1 GB ఫ్రీ అని ఉంది యాక్చువల్గా. సో ఈ యాప్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేసేస్తే నాకు 13.5 GB, అంటే ఆల్మోస్ట్ 600 MB బ్లోట్వేర్ యాప్స్ ఇచ్చారు, అంటే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఇచ్చారు. అన్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు, ఏ ఇష్యూ అయితే లేదు. ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది డైలర్. చూడగానే నాకు ఫస్ట్ అదే కనిపించింది, డైలర్ అండ్ మెసెంజర్ రెండు కూడా మనకి గూగుల్ యాప్స్ అయితే ఇచ్చారు. డైరెక్ట్గా మనం ఓపెన్ చేసుకుంటే గూగుల్కి సంబంధించిన డైలర్ ప్యాడ్ అయితే కనిపిస్తుంది. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం కాల్ రికార్డింగ్ చేస్తున్నాం అనుకోండి. సో కాల్ రికార్డింగ్ చేసినప్పుడు అవతల పర్సన్కి పలానా వ్యక్తి మీకు కాల్ రికార్డ్ చేస్తున్నారని వాడికి వినిపిస్తుంది అనమాట. సో అది మనకి గూగుల్ డైలర్లో ఒక పెద్ద ప్రాబ్లం. ఈ గూగుల్ డైలర్ అవతల వాళ్ళకి ఉందనుకోండి మనకు అడ్వాంటేజ్, అదే మన దగ్గర ఉందనుకోండి డిసడ్వాంటేజ్ అనమాట. సో అందువల్ల గూగుల్ డైలర్ నాకైతే కొంచెం నచ్చలేదు. చాలామందికి అది నచ్చుద్ది, ఓకే, అది మీ పర్సనల్ చాయిస్. సో మనం కెమెరా ఓపెన్ చేసినట్లయితే ఫోటో ఉంది, వీడియో ఉంది, నైట్ మోడ్ ఉంది, అండ్ తర్వాత పోర్ట్రేట్ ఉంది. మోర్లోకి వెళ్తే మనకి టైం ల్యాప్స్ ఉంది, గూగుల్ లెన్స్ ఉంది, స్లో మోషన్ ఉంది, ఎక్స్పర్ట్ అంటే ప్రో మోడ్ ఉంది, పానోరామా మోడ్ ఉంది.
వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా మనకి మాక్సిమం మనం 1080p 30 fpsలో రికార్డ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా. అండ్ స్లో మోషన్ చూసినట్లయితే కేవలం బ్యాక్ కెమెరాతో ఒకటి రికార్డ్ అవుతుంది, బ్యాక్ కెమెరాలో 720p 30 fps అంతే రికార్డ్ అవుతుంది మ్యాక్సిమం క్వాలిటీ. సో నేను కెమెరా అయితే టెస్ట్ చేయలేదు కంప్లీట్గా, మీకు ఫుల్ రివ్యూలో ఈ కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూపిస్తాను. అండ్ తర్వాత మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Realme UI 1.0, ఇప్పుడు 2.0 కూడా వచ్చేసింది Realme UI, ఇంకా వీళ్ళు 1.0 ఏంటో నాకైతే అర్థం కాలేదు. అండ్ Android 10తో వస్తుంది, Android 11 కూడా ఈ మధ్య వచ్చేస్తున్నాయి, ఇది ఇంకా Android 10 అంటే 2 అప్డేట్స్ ఇస్తారు, Android 11 Android 12 అంతే, మనకి 12 వరకు వస్తుంది Android అప్డేట్స్ అయితే. సో వీళ్ళు 11తో ఇచ్చుంటే బాగుండేది, 11 తర్వాత 12, 13 రెండు వచ్చిండేవి, వీళ్ళు 10తో ఇచ్చారు, అంటే 11, 12 ఈ రెండే వస్తాయి. తర్వాత మనకి January 5 సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది, ఎలాంటి అప్డేట్స్ రాలేదు, చూసాను అప్డేట్స్ ఏమన్నా ఉంటాయేమో అప్డేట్ చేద్దామని, అప్డేట్స్ అయితే ప్రెజెంట్ లేవు. నేను మీకు ఈ గ్యాప్లో ఏదైనా వస్తే రివ్యూలో అప్డేట్ చేస్తాను. ఇందులో మనకి అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి, 23 సెన్సార్స్ ఇచ్చారు, కొన్ని మిస్ చేశారు, మనకి అంత అవసరం లేని సెన్సార్స్ అయితే మిస్ చేశారు, కానీ మ్యాక్సిమం మనకి యాక్సిలరోమీటర్ కానీ మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ కానీ జైరోస్కోప్ సెన్సార్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. 23 సెన్సార్స్ అయితే యాక్టివ్గా ఉన్నాయి. అండ్ తర్వాత మనం DRM ఇన్ఫో చూస్తే L3 సపోర్ట్ ఉంది, వైడ్ వన్ L3 సపోర్ట్ ఉంది, అంటే మీరు అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ ఇలాంటి OTT ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సో వీటిలో 1080pలో ఫుల్ హెచ్డీలో మీరు వీడియోస్ అయితే చూడలేరు, కేవలం మీరు 720pలో వరకే చూడగలరు, ఎందుకంటే డిస్ప్లేనే వీళ్ళు HD+ డిస్ప్లే ఇచ్చారు, అంటే 720p డిస్ప్లే ఇచ్చారు. సో అందువల్ల మనకి కోర్స్ వైడ్ L3 సపోర్టే ఉంటుంది, మీరు 720p వరకే వీడియోస్ని స్ట్రీమ్ చేయగలరు. కాకపోతే యూట్యూబ్ వీడియోస్ మాత్రం 1080pలో ప్లే అవుతున్నాయి, వీళ్ళు రీసెంట్గా అప్డేట్ ఇచ్చారు యూట్యూబ్ వాళ్ళు, 720p స్క్రీన్ ఉన్న ఫోన్స్లో 1080p వరకు వీడియోస్ ప్లే అవుతాయి, అండ్ 1080p స్క్రీన్ ఉన్న వీడియోస్లో 4K వరకు ప్లే అవుతాయి, అది ఒక అప్డేట్ అయితే ఇచ్చారు రీసెంట్గా. సో దాని పరంగా చూసినట్లయితే మనకి ఇందులో 1080pలో వీడియోస్ అయితే స్ట్రీమ్ అవుతున్నాయి, కాకపోతే మనకు అది యాక్చువల్గా 1080p కాదు, 720pనే కొంచెం షార్ప్ చేస్తారు అంతే, ఇంకే ఉండదు. అండ్ తర్వాత దీనిలో నేను మాన్యువల్ కెమెరా టెస్ట్ అయితే చేశాను, ఇందులో మనకి అన్ని టిక్స్ వచ్చినాయి, రా సపోర్ట్ కూడా టిక్ వచ్చింది, అంటే మేబీ ఇందులో గూగుల్ క్యామ్ కూడా సపోర్ట్ చేయొచ్చు, ఒకవేళ వస్తే మాత్రం నేను మీకు రివ్యూలో అప్డేట్ చేస్తాను. అండ్ సౌండ్ క్వాలిటీ వచ్చి ఎక్సలెంట్ అని చెప్పేసుకోవాలి, లౌడ్ ఉంది బాగానే, చాలా క్లియర్గా అనిపిస్తుంది, చాలా బాగుంది. స్టీరియో స్పీకర్స్ ఇవ్వలేదు, సింగిల్ స్పీకర్స్ కింద బాటంలో ఇచ్చారు. అండ్ తర్వాత మనం ఫింగర్ ప్రింట్ ఫేస్ లాక్ చూద్దాం. సో ఫేస్ లాక్ అన్లాక్ అయింది, కనిపిస్తుందా మీకు? ఓకే 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 అన్లాక్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ చూద్దాం, అన్లాక్ అవుతుంది, అన్లాక్ అవుతుంది, అన్లాక్ అవుతుంది. ఓకే, ఫింగర్ ప్రింట్ బాగుంది, ఫేస్ లాక్ బాగుంది, ఫాస్ట్గా ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో ప్రెజెంట్ 8,999కి అర్జెంటుగా ఫోన్ కొనాలనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు, కాకపోతే ఇందులో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, అని మీకు రివ్యూలో చెప్తాను. సో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి, సో అవన్నీ మీకు రివ్యూలో కవర్ చేస్తాను. కెమెరా శాంపిల్స్ కానీ, గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, టెంపరేచర్ కానీ అన్నీ కూడా మీకు రివ్యూలో చెప్తాను. ఒక 10 days లోపు రివ్యూ కూడా వచ్చేస్తుంది. సో ఆ వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.